హాయ్ నేను మీ ఎస్ఎన్ఆర్. బిగ్ బాస్ నైన్త్ డే రివ్యూ. బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒక్కొక్క వ్యక్తి ఇద్దరిని నామినేట్ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేసుకున్న పర్వం అయితే స్టార్ట్ అయింది. ఇక ఈరోజు విషయానికి వచ్చేటప్పటికి రాము రాథోడ్ని పిలవడం జరిగింది. రాము రాథోడ్ ఫస్ట్ పవన్ని నామినేట్ చేశాడు. పవన్ని నామినేట్ చేయడానికి గల కారణాలు చెప్పాలి. పవన్ ఎందుకు నామినేట్ చేస్తున్నాడో చెప్పాలి. అయితే పవన్ మాట్లాడే విధానం బాలేదు. అలాగే పవన్ రూడ్‌గా అతను గుద్దుకుంటూ వెళ్ళిపోయాడంటూ కూడా నామినేషన్ చేసేటప్పుడు రాము రాథోడ్ చెప్పడం జరిగింది. దానికి పవన్ కూడా ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు. నిన్ను ఎవరో సీరియస్‌గా తీసుకోరు హౌస్‌లో. నన్ను నామినేట్ చేయడానికి ఏదైతే అంశాలు ఉన్నాయో అవి ట్రోల్ అవుతాయి బ్రదర్. జాగ్రత్తగా చూసి చెయ్యి. రేపొద్దున సోషల్ మీడియాలో గానీ, డిజిటల్ మీడియా గానీ నువ్వే ట్రోల్ అవుతావు అంటూ కూడా రాము రాథోడ్‌ని పవన్ హెచ్చరించడం జరిగింది. సో, నిజంగా చూసుకుంటే ఆ 2 అంశాలు నిజం కాదా అంటే పవన్ యాటిట్యూడ్ గానీ, కొంచెం లిటిల్ బిట్ యారగెన్స్ గానీ ఉన్న మాట అయితే వాస్తవమే. అది కనిపిస్తోంది. మాట్లాడే విధానంలో చిన్న యారగెన్స్ అయితే ఉంది. రాము రాథోడ్‌ని అనటానికి వీల్లేదు. రాము రాథోడ్ చక్కగా ఆట ఆడుతున్నాడు. రాము రాథోడ్ బట్టలు ఉతుకుతున్నాడు. ఇంట్లో పేరెంట్స్ కూడా ఎక్కడో చూడటం జరిగింది. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అతనిచ్చిన టాస్క్‌లు అయితే కరెక్ట్‌గా చేస్తూ వస్తున్నాడు. రాము రాథోడ్ చెప్పిన దాంట్లో నా పర్సనల్‌గా రాము రాథోడ్‌ని తప్పు పట్టడానికి వీల్లేదు. ఇక సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో అతన్ని ట్రోల్ చేస్తారు అంటే అదేం కనిపించట్లేదు. రాము రాథోడ్‌ని చేయట్లేదు. పవన్ నిన్ను చేస్తున్నారు. అది నువ్వు జాగ్రత్తగా గమనించాలి. కొంచెం యాటిట్యూడ్‌గా తగ్గించుకుంటే నిజంగా గేమ్‌లో అయితే నువ్వు బాగా ఆడుతున్నావు. అది తగ్గించుకుంటే మాత్రం నీకు మంచి మార్కులుంటాయి. 4 రోజులు ఎక్కువ రోజులు హౌస్‌లో ఉండే అవకాశం ఉంటుంది. ఇక సెకండ్ వచ్చేటప్పటికి హరీష్‌ని నామినేట్ చేశారు. హరీష్‌ని తీసుకుంటే మొన్న బిగ్ బాస్ కన్ఫ్యూజన్ రూమ్‌లోకి హరీష్‌ని బిగ్ బాస్ పిలవటం జరిగింది. బిగ్ బాస్ పిలిచిన తరువాత రాము రాథోడ్‌ని కూడా పిలవటం జరిగింది. అతను హరీష్ నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. అతను ఫుడ్ తింటలేదంటూ కూడా బిగ్ బాస్ చెప్పడం జరిగింది. దానికి రాము రాథోడ్ అతనితో పాటు ఒక గంట ఉన్నాను. తర్వాత తనతో ట్రావెల్ అయ్యాను. బట్ రాము రాథోడ్ హరీష్ మీద చెప్పిన కంప్లెయింట్ ఏంటంటే, నేను ఫ్యామిలీస్ వదిలేసి వచ్చేసాను. మా ఇంటికాడ మా మిసెస్ వాళ్ళంతా బాధపడతారు అంటూ కూడా చెప్పాడు. నేను ఎంత బతిలాడినా ఫుడ్ తినలేదు అంటూ కూడా హరీష్ మీద కంప్లెయింట్ చేశాడు. అయితే రాము రాథోడ్ అనేది ఏంటంటే, ఇక్కడ అతను ఒక్కడే కాదు ఫ్యామిలీస్ వదిలేసి వచ్చింది. మేము కూడా మా ఫ్యామిలీస్‌ని వదిలేసే బిగ్ బాస్‌కొచ్చాం. ఇది కరెక్ట్ కాదు. అందరూ ఫ్యామిలీస్‌ని వదిలేసి వచ్చాం కాబట్టి, అతను ఒక్కడే ఫ్యామిలీని వదిలేసి వచ్చాడంటం కరెక్ట్ కాదు. అలాగే ఇలా బతిమిలాడించుకోవటం నాకు నచ్చలేదు. ఎవరి మీద అలుగుతాడు అతను అంటూ కూడా హరీష్ మీద నామినేషన్ రౌండ్ చేశాడు. అయితే హరీష్ కూడా దానికి గట్టిగా కౌంటర్ ఇవ్వడం జరిగింది. డబ్బులు సంపాదించుకోవచ్చు, కప్పులు గెలుచుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఆట ముఖ్యం, జెన్యూనిటీ ముఖ్యం. వ్యక్తిగతంగా నేను ఆడేదే ముఖ్యం అంటూ కూడా హరీష్ దానికి సమాధానం కూడా చెప్పడం జరిగింది. ఇక ప్రియా వచ్చేటప్పటికి ఇద్దరు నామినేట్ చేసే అవకాశం ప్రియాకు వచ్చింది. ఫస్టు ఫ్లోరా షైని అయితే నామినేట్ చేయడం జరిగింది. ఎందుకు నామినేట్ చేసింది ఏంటి అనేటప్పటికి ఫ్లోరా షైనిని చిన్న చిన్న విషయాలను కూడా మీరు పెద్ద చేస్తున్నారు. షాంపూ, కండిషనర్ విషయాల్లో కూడా మీరు చిన్నది అయిపోతుంది. అటువంటి విషయాలను కూడా పెద్ద చేసి తగాదా చేస్తున్నారు. ఈ విషయం అయితే నాకు నచ్చలేదు అంటూ కూడా ఫ్లోరా షైని మీద చెప్పింది. అలాగే చిన్న చిన్న విషయాలు చెప్పింది. అది పెద్ద పట్టించుకునే విషయాలు కూడా కాదు. ఎందుకంటే ఎవరో ఒకరు నామినేట్ చేయాలి కాబట్టి అట్లా చేశారేమో అనిపించింది ప్రియా గురించి చెప్పినప్పుడు. ఎందుకంటే అవి పెద్ద విషయాలు కూడా కాదు. మనం బిగ్ బాస్ మొత్తం చూస్తుంటే దానికంటే చాలా విషయాలు జరుగుతున్నాయి. నామినేట్ చేసే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఫ్లోరా షైనికి ఏముందంటే తనకు లాంగ్వేజ్ రాదు కాబట్టి తన గేమ్ ఏదో తను ఆడుకుంటుంది. ఎవరితో గొడవ పడే మైండ్ సెట్ కూడా కాదు తనది. తనది ఒక చిన్న విషయం షాంపూ, కండిషనర్ ఎప్పుడో ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే జరిగిన ఇష్యూ మీద ఇవాళ నామినేట్ చేయడం అనేది నాకైతే పద్ధతి అనిపించలేదు. సో దానికి ఫ్లోరా షైని కూడా కరెక్ట్గానే సమాధానం చెప్పింది. షాంపూ, కండిషనర్ నీకు సంబంధించిన విషయం కాదు. నీకు సంబంధించిన విషయం కాదు కాబట్టి నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు. సో అయినా కూడా నేను ఆ విషయాన్ని తీసుకుంటాను. నాలో ఉన్న తప్పులు నేను తీసుకుంటాను. బట్ నాకు ఇబ్బంది ఏం లేదు. నువ్వు నన్ను నామినేట్ చేసినా పర్లేదంటూ ప్రియాకి చెప్పింది. ఇక సెకండ్ వచ్చేటప్పటికి భరణిని నేను నామినేట్ చేస్తున్నాను అంటూ కూడా ప్రియా చెప్పింది. భరణితో చెప్తూనే నువ్వు మ్యానిపులేటర్వి, అలాగే హ్యుమానిటీ ఉంది, పద్ధతి ఉంది, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నావు. మెయిన్ చేసేదంతా మీరే అంటూ కూడా భరణి మీద చెప్పింది. ఇక సంజన గారు గుడ్డు తిన్న సంగతి మీ అందరికీ తెలిసినా కూడా నాటకీయంగా మరెవరికి చెప్పకుండా హౌస్లో అయితే గొడవలు పెట్టారు. ఇదంతా మీరు హ్యుమానిటీ అంటున్నారు, పద్ధతి అంటున్నారు, క్రమశిక్షణ అంటున్నారు, పెద్దవాళ్ళుగా మీకు గౌరవిస్తున్నాం. బట్ ఆ గౌరవాన్ని కానీ మీరు ఏది గౌరవించట్లేదు, మీరు ఏది పద్ధతిగా లేరు అంటూ కూడా ప్రియా ఆరోపణలు చేయడం జరిగింది. అయితే దానికి కూడా భరణి కూడా చెప్పడం జరిగింది. నన్ను మంచి అంటున్నావు, నిజాయితీ అంటున్నావు, హ్యుమానిటీ అంటున్నావు, అంతవరకు సేఫ్ బాగానే ఉంది. బట్ నన్ను ఎవరైతే ఉన్నారో నా మంచితనమో నా పద్ధతో ఆడియన్స్కి నచ్చితే
వాళ్ళే గెలిపిస్తారు, వాళ్ళే ఓట్లేస్తారు. నన్ను నువ్వు హ్యుమానిటీ పద్ధతి గలవాడు అన్నావు కాబట్టి అంతవరకు థ్యాంక్ యూ అంటూ కూడా భరణి చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రియా గేమ్ ఆడుతుంది. బట్ ఎక్కడో నామినేషన్స్కి వచ్చేటప్పటికి పెద్ద పెద్ద విషయాలు కాదు. బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు, ఇద్దరిని నామినేట్ చేయాలి కాబట్టి ఏదో మాట వరుసగా నామినేట్ చేస్తున్నారు కాబట్టి చిన్న చిన్న విషయాలు పెట్టుకోకుండా ఒక పెద్ద కాజ్ ఎవరైతే ఉందో పెద్ద విషయాలను పెట్టుకుని నామినేట్ చేస్తే దానికి అవకాశం ఉంటుంది. ఆడియన్స్లో ఈ అమ్మాయి బాగా ఆడుతుంది, బాగా పాయింట్అవుట్ చేస్తుంది అనేది విషయం ఆడియన్స్లో కూడా వెళ్తుంది. చిన్న చిన్న విషయాలు, షాంపూ, కండిషనరు, ఇన్ని అక్కడికి వెళ్తుంటే కాలు తగిలింది, లేకపోతే మీరు అన్నమాట తప్పు, ఇటువంటివి నామినేషన్లోకి రావు. ప్రియా అయితే బాగా ఆడుతుంది, డిఫైన్ చేస్తుంది, ప్రతి విషయాన్ని డిఫైన్ చేస్తుంది. బట్ నామినేషన్ వచ్చేటప్పటికి జాగ్రత్తగా చూసుకుంటే ప్రియా కూడా ఇంకా 4 వారాల నుంచి 5 వారాలు ఆడే అవకాశం ఎక్కువగా, బిగ్ బాస్లో అవకాశం ఎక్కువగా ఉంటుంది. రీతూ చౌదరి కూడా ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు. బట్ రీతూ చౌదరి ఫస్ట్ పేరు చెప్పంగానే అందరూ షాక్ అయ్యారు. ఫస్ట్ పేరు హరీష్ చెప్పింది. ఎందుకంటే హౌస్ మొత్తం నాగార్జున గారు ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు అందరూ కూడా హౌస్ మొత్తం కూడా ఎగైనెస్ట్గా ఉంటే ఒక రీతూ చౌదరి మాత్రమే హరీష్కి సపోర్ట్ చేసింది. ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి మాట్లాడుకున్నప్పుడు హరీష్ నేను ఇద్దరు అమ్మాయిలతో ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలతో మాట్లాడుతున్నాను అనుకున్నాను, కానీ 3 అమ్మాయిలతో మాట్లాడుతున్నాను అనే వర్డ్ కరెక్టా రాంగా అని హౌస్ మొత్తం నాగార్జున గారు అడిగినప్పుడు ఇది ఫ్లోలో చెప్పిందే తప్ప ఇంటెన్షనల్గా చెప్పింది కాదు అని 14 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒక్కవైపు అయితే రీతూ చౌదరి ఒక్కతే హరీష్ పక్కన నుంచుంది. అటువంటి హరీష్ని తిను నామినేట్ చేసింది. ఈరోజు ఎందుకు నామినేట్ చేసింది అనే దానికి కూడా రీజన్ చెప్పింది. హరీష్ గారు, మీరు ఆడవాళ్ళకు గౌరవం ఇస్తారు, మీ పద్ధతి అంతా బాగుంది, మీ క్యారెక్టర్ బాగుంది, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు, మీది కాంతి కూడా భుజాన వేసుకుని వస్తారు, ఇదే నాకు నచ్చలేదు. అలాగే మీరు ఎవరి మీద అలిగి భోజనం చేయకుండా ఎవరిని బెదిరిద్దాం అనుకుంటున్నారు. ఇటువంటి అంశాలను అయితే రీతూ చౌదరి చెప్పడం జరిగింది. అయితే ఎందుకు అనటం తినలేదు, ఇప్పుడు వరకు ఎందుకు గివ్ అప్ ఇస్తున్నారు గేమ్, అన్నం నేను ఎవరు దయాదాక్షాల మీద బతకను, అలాగే ఎవరి కోసం నేను బతకను, నా కోసం నేను ఇండివిజువల్గా ఆడతాను అన్నప్పుడు అటువంటి వ్యక్తి మీరు ఎందుకు గివ్ అప్ ఇచ్చి అన్నం తినకుండా ఏం సాధిద్దామని అంటూ కూడా చెప్పడం జరిగింది. దానికి హరీష్ కూడా సమాధానం చెప్పాడు, నా గేమ్ నేను ఆడతాను, నాకు ఎవరు సపోర్ట్ అక్కర్లేదు, ఈ బిగ్ బాస్ హౌస్లో నాకు ఫ్రెండ్స్ లేరు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దానికి రీతూ చౌదరి కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు నీ సింపతి డ్రామాలు ఇక్కడ ప్లే చేయొద్దు, సింపతితో మార్కులు కొట్టేయవద్దు అంటూ కూడా రీతూ చౌదరికి అగైనెస్ట్గా హరీష్ మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఎంత నామినేట్ చేసినా కూడా హరీష్ కామ్గా ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే హరీష్కి సపోర్ట్గా ఉన్నప్పుడు హరీష్ ఆవిడ మీద అగైనెస్ట్గా అట్లా మాట్లాడటం అయితే నాకు పర్సనల్గా నచ్చలేదు. అంటే హౌస్ మొత్తం ఒకవైపు ఉంది, రీతూ చౌదరి హరీష్కి సపోర్ట్ చేసినప్పుడు రీతూ చౌదరి నామినేట్ చేసింది ఒక పద్ధతి నచ్చలేదు, దాన్ని ఎందుకు మీరు తీసుకోవట్లేదు హరీష్? ఇదొక్కటే పాయింట్. అందరూ చేస్తున్నారు, సారీ చెప్పలేదు మీరు ఇంతవరకు ఎవరికి, నేను చేసిందే రైట్ అనుకుంటున్నారు తప్ప ఏ రోజు కూడా సారీ చెప్పలేదు. ప్రతి మనిషి అన్నీ ఒప్పులు చేయడు హరీష్, తప్పులు చేస్తూ ఉంటాడు. తప్పు చేసినప్పుడు సారీ చెప్పాల్సిన అవసరం కూడా మీకుంది. ఎందుకంటే మీరు కామనర్గా వచ్చారు, మీరు అన్నీ ఒప్పులే చేయలేదు, మీరు మాట్లాడుతున్నారు, ఫ్లో అయితే మాట్లాడుతున్నారు, కన్ఫ్యూషన్లో ఉన్నారు. మీరు ఎక్కడో చోట నేను అంతా స్ట్రైట్గా చదువుతాను, స్ట్రైట్గా ఆడేస్తానంటే కుదరదు, ఎక్కడో ఫిల్టర్ ఉండాలి. 10% ఆ ఫిల్టర్ లేకపోతే నేను స్ట్రైట్గా ఆడేస్తానంటే కుదరదు. బిగ్ బాస్ హౌస్లో కొద్దో గొప్ప ఫిల్టర్ ఉంటేనే సస్టైన్ అవుతారు, లేదు నేను స్ట్రైట్గా ఆడతానంటే ఎట్టి పరిస్థితుల్లో ఆడటానికి ఉండదు, బయటకు వచ్చేస్తారు. హరీష్ మీకు ఇదే చెప్తున్నాను, ఫిల్టర్ ఉండాలి, ఫిల్టర్ ఉంటేనే మీరు ఎక్కువ కాలం సస్టైన్ కాగలరు, లేకపోతే బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ రోజులు ఉండరు. స్ట్రైట్ గేమ్ అనేది పనికి రాదు, ఎక్కడో చోట ఫిల్టర్ ఉండాలి. అందరూ ఫిల్టర్తోనే ఆడుతున్నారు. ఉంటుంది, జెన్యూనిటీ ఉంటుంది, 90% ఉంటుంది, ఫిల్టర్ 10% ఉండాల్సిందే. అట్లా తర్వాత హరీష్ని తర్వాత ఫ్లోరాని నామినేట్ చేయడం జరిగింది. ఫ్లోరాది కూడా చిన్న విషయమే. ఫ్లోరా విషయంలో వచ్చేటప్పటికి మనం ఆ విషయానికి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పాలి. ఎందుకంటే ఎవరు నామినేషన్ లేకపోతే ఫ్లోరా దగ్గరికి వెళ్తున్నారు. ఫ్లోరా విషయం కూడా పెద్దది కాదు. ఎటు వచ్చి కూడా ఈ షాంపూలు, కండిషనరు ఫస్ట్ డే ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూనే పైకి తీసుకొస్తున్నారు. కండిషనర్ మిక్స్ చేశారు, ఇదేదో చిన్న కథ, అది విషయమే కాదు, అది ఆ రోజుతో అయిపోయిన విషయం. ఆ టైంలో మేము సంజన కాకుండా ఫ్లోరా గారు మీకే సపోర్ట్ చేసాము, కానీ మీ పద్ధతి నాకు నచ్చలేదు అంటూ ఫ్లోరా కూడా కరెక్టే, ఇది నేను సరిదిద్దుకుంటాను, నా తప్పు అయితే నేను చూసుకుంటాను అంటూ ఫ్లోరా కూడా చాలా పద్ధతిగా సమాధానం కూడా చెప్పింది. నాకు తెలిసి ఫ్లోరా సైనిది పెద్ద విషయం కూడా కాదు, అది పెద్ద నామినేషన్స్కి వెళ్ళే విషయం కూడా కాదు. మరి మాటికి ఫస్ట్ రోజో రెండో రోజో జరిగిన షాంపూ కండిషనర్ విషయాన్ని ఎందుకు పైకి తీసుకొచ్చి పెద్దది చేస్తున్నారు అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ఫ్లోరా సైని అయితే తెలుగు వచ్చినా రాకపోయినా తన పద్ధతిలో తను ఆడుకుంటుంది, ఎవరితో హార్ష్గా బిహేవ్ చేయట్లేదు, తను వచ్చింది ఏదో చేస్తుంది, చిన్న ఈవెంట్స్లో ఉంటే పార్టిసిపేట్ చేస్తుంది, తన కాంట్రిబ్యూషన్ ఉంటుంది, గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. బట్ ఇది నామినేషన్కి వెళ్ళే అవకాశం కాదు. రీతు, నువ్వు పద్ధతిగా ఆడుతున్నావు, చాలా ప్లాన్డ్గా ఆడుతున్నావు, బట్ ఈ విషయం అయితే పర్సనల్గా
నేను రివ్యూ చెప్తున్నాను కాబట్టి నాకైతే ఇది నామినేట్ చేసే అంశంలాగా నాకైతే కనిపించలేదు. ఇక సుమన్ శెట్టి విషయానికి వచ్చేటప్పటికి చాలామంది అంటూ ఉన్నారు, మనము అంటూనే ఉన్నాం, సుమన్ శెట్టి గేమ్లో ఆడలేదు అన్నాడు. ఈసారి మాత్రం బాగానే వాయిస్ పెంచాడు. ఇద్దరిని నామినేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. అందులో ప్రియాని నామినేట్ చేశాడు. ప్రియాని ఎందుకు నామినేట్ చేశాడు అనే దానికి ఫుల్ క్లారిటీగా చెప్పాడు. అయితే హౌస్లో ఏది పోయినా కూడా ఫస్ట్ అన్నా మీరు తీశారా, అన్నా ఈ వస్తువు పోయింది మీరు తీశారా అని గుచ్చి సుమన్ శెట్టిని అడుగుతున్నారు. మీరు అట్లా అడగడం నాకు నచ్చలేదు, నేను ఈ విషయానికి హర్ట్ అయ్యాను అని. ఏది పోయినా కూడా, ఆరెంజ్లు పోయినా అలాగే గుడ్డు పోయినా ఏది పోయినా కూడా ఫస్ట్ సుమన్ శెట్టిని వచ్చి అన్నా మీరు తీశారా అనటం నేను హర్ట్ అయ్యానని సుమన్ శెట్టి చెప్పడం జరిగింది. అయితే దానికి ప్రియా కూడా సరైన ఆన్సర్ ఇచ్చింది. సుమన్ శెట్టి గారు, నేను ఫుడ్కి మానిటరింగ్ చేస్తున్నాను, వంటగదికి మానిటరింగ్ కాబట్టి అక్కడ ఏ వస్తువు పోయినా కూడా నేనే సంజాయిషి కాబట్టి ఈ విషయాన్ని మిమ్మల్నే కాదు నేను అందరినీ అడుగుతున్నాను. ఏ ఒక్కరినైనా అడగండి, వాళ్ళని అడగలేదు అంటే మీ నామినేషన్ నేను ఒప్పుకుంటాను. ఏది ఏమైనా కూడా మీరు అలా అడగటం నేను హర్ట్ అయ్యానని సుమన్ శెట్టి చెప్పాడు. అగ్రీ. అయితే ప్రియా అయితే ఆయన మాట్లాడే తీరు కానీ సుమన్ శెట్టి హర్ట్ అయ్యాడు. ఇక మనీష్ మహర్షి వచ్చేటప్పటికి నేను లోపలికి ఎప్పుడు వెళ్దామన్నా కూడా లోపలిగా వెళ్తారా అంటూ యారగెంట్గా మాట్లాడాడు మనీష్. అందువల్ల నేను అతన్ని నామినేట్ చేయడం జరుగుతుందండి సుమన్ శెట్టి చెప్పడం జరిగింది. అతనికి సుమన్ శెట్టికి ఉన్న ఇద్దరు కామనర్స్ నుంచే హౌస్లో ఉన్న ప్రియా కానీ మనీష్ కానీ వాళ్ళిద్దరి మీదే కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా నామినేట్ చేయడం జరిగింది. అయితే దానికి మనీష్ కూడా సమాధానం చెప్పాడు. ఎటువంటి సమాధానం? సార్ అది మా డ్యూటీ, హౌస్లోకి ఎవరిని రానివ్వద్దు అంటూ కూడా బిగ్ బాస్ మాకు కండిషన్స్ పెట్టాడు. ఫుడ్ తినే టైం కానీ మిగతా కొన్ని సందర్భాల్లోనే రావాలి, టెనెంట్స్ హౌస్లోకి రావాలంటే పర్మిషన్ ఉండాలి కాబట్టి దానికి నేను మానిటరింగ్ చేస్తున్నాను కాబట్టి ఎవరు వచ్చినా సంజాయిషి నేను ఉండాలి కాబట్టి అందువల్ల నేను అలా మాట్లాడాను. నేను మాట్లాడే తీరు మీకు నచ్చపోతే నన్ను నామినేట్ చేయండి అంటూ కూడా మనీష్ చెప్పడం జరిగింది. సో సుమన్ శెట్టి కూడా మంచి పాయింట్లు తీస్తున్నాడు. ఎవరైతే యారగెంట్గా ఉన్నారో, ఎవరైతే మాట్లాడే తీరు బాగాలేదో వాళ్ళనే నామినేట్ చేసుకుంటూ వచ్చాడు. అయితే ప్రియాని మనీష్ని ఇద్దరు కామనర్ని కూడా నామినేట్ చేశాడు. అయితే ఓవరాల్గా సుమన్ శెట్టి కూడా గేమ్ పికప్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. బాగా కార్నర్ చేస్తున్నాడు, మంచి పాయింట్లు తెస్తున్నాడు. డిమాండ్ పవన్ కామనర్గా వచ్చాడు, బాగా ఆడుతున్నాడు, పద్ధతిగా ఉన్నాడు. చాలామంది కూడా డిమాండ్ పవన్ పద్ధతిగా ఉన్నాడు, స్వీట్ పర్సన్ అంటూ కూడా డిమాండ్ పవన్ మీద చెప్తూ వస్తున్నారు. అయితే అతను కూడా ఈ మధ్యకాలంలో గేమ్ ఆడుతున్నాడా లేదనేది ఒకసారి చూద్దాం. అతనికి ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. ఫస్ట్ వచ్చేటప్పటికి ఫ్లోరా సైని ఎవరు చెప్పినా అదే చెప్తున్నారు. ఆవిడ షాంపూ డబ్బాలు అన్నారు, కండిషనర్లు అన్నారు. ఆ ఎలిమినేషన్ ఎందుకు, మరి ఆ ఫ్లోరా సైనిని ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారో ఏంటో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. ఫ్లోరా సైని ఆడలేదా, లేకపోతే ఎలిమినేషన్ చేయడానికి వేరే వ్యక్తి లేరా? ఏంటి ఆ షాంపూలు లేకపోతే ఆ కండిషనర్లు ఏంటి? అది ఎప్పుడు వచ్చిన గొడవ? ఫస్ట్ డే వచ్చిన గొడవ. ఎందుకు నామినేట్ చేస్తున్నారు? అది విషయమే కాదు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి ఆడే విధానంలో, ఎందుకంటే మీరు మిమ్మల్ని ఆడియన్స్ చూస్తారు కాబట్టి, ఆడియన్స్ పిన్ పాయింట్ చేసి చూస్తారు కాబట్టి మనం ఏది నామినేట్ చేస్తున్నాం, ఏ విషయాన్ని పట్టించుకుని డిస్కషన్ చేస్తున్నాం అని ఆడియన్స్ చూస్తారు కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఫ్లోరా సైనికి తెలుగు రాదు, ఆవిడకి బాగా ఆడటానికి అవకాశం లేదు. ఆ షాంపూ డబ్బాలు ఎప్పుడో ఫస్ట్ డే చేసింది, అదే పట్టుకుని ఆవిడ ఆవిడని నామినేట్ చేయటం వల్ల మీకు వచ్చేది ఏమి ఉండదు. బట్ నేను ఆవిడ ఫ్లోరా సైని గురించి కూడా మాట్లాడలేదు. గేమ్లో ప్లాన్ ఆడండి. ఫ్లోరా సైని నామినేట్ చేయడం వల్ల మీకు ఏమి రాదు, ఆవిడ ఏదో చిన్న తప్పు, దానికి సారీ చెప్పింది. ఎవరు నామినేట్ చేసినా కూడా నేను సరిదిద్దుకుంటాను, ఓకే సారీ అని కూడా ఫ్లోరా సైని చెప్తుంది. ఓకే, ఫ్లోరా సైని పక్కనకి వెళ్ళేటప్పటికి భరణిని నామినేట్ చేశాడు డియాన్ పవన్ అనే గొడవ ఇది ఇప్పుడు కాదు. ఫస్ట్ డే నామినేషన్కి వచ్చినప్పుడు డిమాండ్ పవన్ని కామనర్స్లో ఇద్దరిని నామినేట్ చేయమని బిగ్ బాస్ భరణికి చెప్పడం జరిగింది. అప్పుడు కామనర్స్లో ఎవరైతే చేశాడో భరణి మర్యాద మనీష్ బాగున్నాడు, అతను పద్ధతిగా ఉంటాడు. డిమాండ్ పవన్ మాత్రం మాట్లాడే విధానంలో ఆర్షి ఉంటుంది, నన్ను కూడా ర్యాష్గా ఉంది, యాటిట్యూడ్ బాగాలేదంటూ అప్పుడు నామినేట్ చేశాడు. ఆ నామినేషన్ పగ ఈ రోజు వరకు వచ్చింది. సో ఇక్కడ డిమాండ్ పవన్ వచ్చింది అవకాశం, భరణిని నామినేట్ చేశాడు. అప్పుడు డిమాండ్ పవన్ చెప్తూ, సార్ మీరు ఆ రోజు నన్ను నామినేట్ చేసినప్పుడు కూడా నాకు బాధపడలేదు, నేను దాని గురించి ఒక్క విషయం కూడా బాధపడలేదు. కాకపోతే మీరు గేమ్ ఆడుతున్నారు, ఆనెస్ట్గా లేదు, నిజాయితీ అన్నారు, మీలో నిజాయితీ లేదు, మీరు మ్యానిపులేటర్, గేమ్ మొత్తాన్ని హౌస్ మొత్తాన్ని మీ చుట్టూ తిప్పించుకుంటున్నారు, మీ పద్ధతి నాకు నచ్చలేదు, బట్ మీరు నామినేట్ చేశారని నేను మిమ్మల్ని నామినేట్ చేయట్లేదు అంటూ కూడా చెప్పాడు. ఇంకా ముఖ్యంగా డిమాండ్ పవన్ చెప్పింది ఏంటంటే, సార్ భరణి గారు మీకు గుడ్డు పోయింది,
గుడ్డు సంజన తీసిందన్న సంగతి మీకు తెలుసు. తెలిసి హౌస్‌లో అంత గొడవ జరుగుతున్నప్పుడు ఎందుకు చెప్పలేదు? హౌస్‌లో గొడవలు పెట్టడమే మీ 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 పనా? ఎందుకు చెప్పలేదు? అంటే ఇంతమంది గుడ్డు పోయిందని మేము ఆరుగురుము గొడవ పడుతున్నాం. అలాగే ఎవరైతే ఉన్నారో టెనెంట్స్ కూడా గొడవ పడుతున్నారు. మీకు తెలుసు, తనూజాకి తెలుసు సంజన గారు గుడ్డు తిందని. ఈ తెలిసినప్పుడు కూడా మీరు ఆవేశంగా పోట్లాడుతున్నారే తప్ప నాకు తెలుసు, విషయం తెలుసు అని చెప్పలేదు. మీలో హానెస్టీ నచ్చలేదు, మీ పద్ధతి నచ్చలేదు. అందుకనే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని చెప్పాడు. షూర్ తప్పులేదు అంటూ కూడా భరణి చెప్పాడు. ఇక ఇమాన్యుల్ వచ్చేటప్పటికి ఇమాన్యుల్ రేజ్ అవడం స్టార్ట్ అయింది. ఇమాన్యుల్ రావడంతోనే మనీష్ని నామినేట్ చేశాడు. మనీష్ ఎందుకు నామినేట్ చేశాడంటే బిగ్ బాస్ వదలడు బెదరడు అనే టాస్క్ ఒకటి పెట్టాడు. టాస్క్లో ఆ టాస్క్ గెలిచినప్పుడు వాళ్ళని కెప్టెన్గా పెడతాడు. ఆ టాస్క్లో ఏమైందంటే ఇతని కంటెండర్ అప్పుడు ఇమాన్యుల్ ఉన్నాడు. అతను సపోర్టర్గా భరణి గారు ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఆడుతున్నప్పుడు ఒక చిన్న తప్పు జరిగింది. తప్పుని రెడ్ లైట్ వేసినప్పుడు పిలవాలి, గ్రీన్ లైట్ వేసినప్పుడు ఇనప రాడ్లు తీసేయాలి. ఇది టాస్క్. ఆ రోజు నిజంగా సంచాలకుగా ఉన్న కామనర్ మనీష్దే తప్పని నాగార్జున గారు కూడా చెప్పడం జరిగింది. ఆన్ ద స్పాట్లో మనీష్ కూడా సారీ చెప్పడం జరిగింది. అయితే నువ్వు రెండోసారి నాకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? నువ్వు సంచాలకుగా ఉన్నావు, సారీ చెప్పడం వల్ల ఏం జరగదు. సంచాలకుగా ఉన్నప్పుడు నీకు రెండో అవకాశం ఇచ్చే అవకాశం ఉంది, నాకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు అని ఇమాన్యుల్ చెప్పడం జరిగింది. దానివల్ల నేను లాస్ అయ్యాను. లేకపోతే కెప్టెన్ అయ్యేవాడిని, సంజన అయింది, లేకపోతే నేను అయ్యేవాడిని. నాకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు, అందువల్లే నీ మీద నామినేషన్ చేస్తున్నానంటూ కూడా చెప్పాను. సెకండ్ వచ్చేటప్పటికి హరీష్. వీళ్ళ గొడవ ఇక్కడది కూడా కాదు, రెండో రోజు నుంచి స్టార్ట్ అయింది. హరీష్ ఇమాన్యుల్ గొడవ, గుండంకుల్ గొడవ, రెడ్ ఫ్లవర్ అంకుల్ గొడవ. వీళ్ళ గొడవ స్టార్ట్ అయింది. ఇక వీళ్ళు గొడవటంలోనే వెళ్ళటమే నామినేషనే పీక్స్లోకి వెళ్ళిపోయింది. నువ్వు నన్ను బాడీ షేమింగ్ చేసావంటావు. గుండంకుల్ అనేది బాడీ షేమింగ్ అయితే నన్ను రెడ్ ఫ్లవర్ అన్నావు, ఇది బాడీ షేమింగ్ కాదా? రెడ్ ఫ్లవర్ అనొచ్చా? ఇది తప్పు కాదా? నన్ను బాడీ షేమింగ్ కానీ ఎలా అనగలవు అంటూ కూడా హరీష్ కూడా ఇమాన్యుల్ ఇలా చేస్తాడు అని చిన్న స్కిట్ లాగా చిన్నది బాడీలాగా చేసి చూపించాడు. అప్పుడు ఇమాన్యుల్ ఫైర్ అవుతూ నేను కమెడియన్ని, నా వృత్తే కమెడియన్, నన్ను బాడీ షేమింగ్ అనే నా మీద స్టాంప్ వేసేసావు. నా మీద స్టాంప్ వేస్తే రేపు బయటికి వెళ్ళిన తర్వాత నన్ను బాడీ షేమింగ్ చేస్తారంటూ ప్రతి వాళ్ళు చెప్తుంటారు. నువ్వెవరో అసలు నన్ను బాడీ షేమింగ్ చేయడానికి? నేను ఎందుకు బాడీ షేమింగ్ చేశాను? నేను బాడీ షేమింగ్ గుండంకులు అయినప్పుడు నా గుండె మీద నాకైనా జుట్టు ఉందా, నాకైనా విగ్ ఉందా, నాకైనా ఏమి లేనప్పుడు నేను నిన్నెందుకు బాడీ షేమింగ్ చేస్తాను అంటూ కూడా చెప్పాడు. అయినా కూడా వాళ్ళిద్దరూ పోటాపోటీగా భయంకరంగా యుద్ధం చేసుకున్నారు. మాటలకు మాట నువ్వెవరంటాను హే హే అంట అరుచుకోవడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్పుకుంటూ ఉండాలి, హరీష్ ఇక్కడ కూడా మీరు తగ్గాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ ఫైర్ అయితే వర్కౌట్ కాదు, ప్రతి వాళ్ళ మీద గొడవ పడితే వర్కౌట్ కాదు. ఎవరి మీద గొడవ పడుతున్నారు, ఎందుకు గొడవ పడుతున్నారు? చిన్న నాగార్జున గారు ఇది తప్పు అని మీకు చెప్పారు, మీరు ఎందుకు కాంప్రమైజ్ కారు? రెడ్ ఫ్లవర్ అనేది తప్పు అని చెప్పినప్పుడు తప్పు ఫ్లోలో జరిగిపోయిందంటే అయిపోతున్న విషయం. మళ్ళీ దీన్ని పెద్ద ఇష్యూ చేసి ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల ఆడియన్స్లో మీ మీద అభిప్రాయం ఎట్లా వెళ్తుంది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆడియన్స్ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? మాస్క్ మ్యాన్ అనే అతను ఒక పద్ధతి ప్రకారం వచ్చాడు, ఒక నిజాయితీగా ఆడుతున్నాడు అనే చూస్తున్నారు. కానీ కొంతమంది అలా చూడరు. ప్రతి కంటెస్టెంట్తో ఇతను వాదనగా దిగుతున్నాడు, అయింది కానీ దానికి గొడవ పడుతున్నాడు అంటూ చూస్తారా లేదా? ఇది నాకు హరీష్ మీద ఉన్న కంప్లైంట్. భరణి వచ్చేటప్పటికి ప్రియాని నామినేట్ చేశాడు. ప్రియాని ఎందుకు నామినేట్ చేశాడు ఏంటి అనేది, ప్రియా మీరు డాక్టర్, అలాగే హౌస్లో మీ ఆరోగ్యంతో పాటు హౌస్లో ఉన్న ఆరోగ్యాలు కూడా చూసుకోవాలి. అలాగే మీరు చేసిన ప్రధానమైన తప్పు ఏదంటే మీరు నోటితో రుచి వస్తున్నారు, అదే చేతిని తీసుకెళ్ళి వంటలో చూస్తున్నారు, వంటలో తిప్పుతున్నారు, లేకపోతే అదే గెరిటి తిప్పుతున్నారు. సో మీరు హెల్తీగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే హౌస్లో ఉన్న వాళ్ళకి ప్రోటీన్ కావాలి, గుడ్డు అనేది ప్రోటీన్ కాబట్టి ఈ గుడ్డుని సంజనాకి ఇచ్చాం కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించాలి. యాజ్ ఏ డాక్టర్గా ఇవన్నీ ఆలోచించుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. మీరు డాక్టర్ కాబట్టి ఇతర ఆరోగ్యాలు కూడా కాపాడాలి కాబట్టి చూసుకోవాలి కాబట్టి అంటూ చెప్పడం జరిగింది. దానికి ప్రియా కూడా చాలా రైజ్ అయింది. మీరు ఎవరో మాట్లాడటానికి, నాది డాక్టర్ అనేది వృత్తి, నా వృత్తిని మీరు ఎప్పుడు మాట్లాడొద్దు. అలాగే మీరు జెన్యూన్ కాదు, మీరు చెప్పడానికి వీల్లేదు. గుడ్డు పోయిన సంగతి మీకు తెలిసినా కూడా మాకు చెప్పలేదు. ఇదే గుడ్డు పంచాయతీ నడుస్తుంది. ఎన్నిసార్లు రెండో రోజు గుడ్డు పోయింది, ఈ గుడ్డుని ఎందుకు వదలరో కూడా నాకైతే అర్థం అవ్వట్లేదు. గుడ్డు పంచాయతీ ఏంటో, ఈ గుడ్డు పోవటం ఏంటో, ఎవరో ఒకరు తిన్నారు గుడ్డుని, ఎందుకు అసలు గుడ్డు పేరు చెప్పుకునే నామినేషన్స్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అయితే భరణి కూడా ఇదే అంశాన్ని లేవనెత్తాడు. ప్రియా కూడా నా వృత్తిని మీరు చెప్పొద్దు, నా వృత్తిని మాత్రం మీరు చెప్పొద్దు. అలాగే మొన్న ఏదో టాస్క్ జరిగింది, ఏదో చిన్న టాస్క్, ఇదే బోర్డు పెట్టారు, ఇనపరాటలు తీశారు. అప్పుడు అందరూ నన్ను సపోర్ట్ చేశారు, హాయ్ ప్రియా నువ్వే గెలుస్తావు అన్నారు. నేను తర్వాత ఓడిపోయిన తర్వాత నన్ను ఎవరూ పట్టించుకోలేదు అని. అసలు ఇది రీజనే కాదు.
ఇప్పుడు గెలుస్తున్నావు, ఒక మెట్టు ఎక్కుతున్నప్పుడు హాయ్ అని విష్ చేస్తారు, గెలుస్తావు నెక్స్ట్ నువ్వే అంటారు, ఓడిపోయిన తర్వాత లైట్ తీసుకుంటారు. ఈ విషయాన్ని పట్టుకుని ఈ విషయాన్ని సమాధానం చెప్పడం, ఈ విషయంతో నామినేట్ చేయటం ఇది పద్ధతిగా అనిపించలేదు. ప్రియా మీరు కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ విషయాలే కాదు, ఎవరైనా గెలుస్తున్నారో ఒక అడుగు ముందుకేస్తున్నారంటే విష్ చేయటం, హాయ్ గెలుస్తారు, క్లాప్స్ కొట్టడం కామన్. ఓడిపోయిన తర్వాత ఎందుకు కొడతారు ఇదంతా? ఈ విషయాన్ని పట్టుకుని నామినేట్ చేయటాలు, ఇదే విషయాన్ని పెద్ద చేయటాలు. గుడ్డు ఏదో పోయింది, ఆ గుడ్డు పోతే పోయింది, ఎవరో తిన్నారు. సంజన గారు ఎందుకు తింది? 5 నెలల బేబీ ఉంది ఆవిడ ఇంటి దగ్గర, ఆవిడకి ప్రోటీన్ సరిపోలేదేమో. ఆ విషయాన్ని ఎందుకు తీసుకురా? యాజ్ ఎ డాక్టర్ మీరు ఎందుకు కన్సిడర్ చేయరు ఆ విషయాన్ని? ఆ గుడ్డు పట్టుకుని ఎందుకు నామినేట్ చేస్తూ వస్తున్నారు? యాజ్ ఎ డాక్టర్ చదువుకున్నారు మీరు, నిజంగా మీరు బాగా పద్ధతిగా ఆడుతున్నారు, క్లీన్గా నీట్గా మంచి పాయింట్లు తీస్తున్నారు. అటువంటి పాయింట్లు తీసుకుంటే బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ రోజులు ఉండగలరు. చిన్న చిన్నవి నన్ను క్లాప్స్ కొట్టలేదు, ఎంకరేజ్ చేశారు, తర్వాత వదిలేశారు, లేకపోతే చిన్న చిన్న విషయాలు గుడ్డు తిన్నారు, షాంపూ విషయాలు, ఇవన్నీ చిన్న విషయాలు. ఇది ఆట కాదు, గేమ్ వేరుగా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ వేరుగా ఉంటుంది. బిగ్ బాస్ గేమ్ నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంటుంది. అక్కడికి మీరు వెళ్ళాలి అంటే నామినేషన్ అంశాలు ఇవైతే కాదు. ఇక భరణి వచ్చేటప్పటికి డిమాండ్ పవన్ని నామినేట్ చేశాడు. వాళ్ళిద్దరి గొడవ ఇక్కడ కాదు, ఫస్ట్ రోజు నుంచి జరుగుతున్న గొడవే. అదే డిమాండ్ పవన్ కూడా మీరు నామినేట్ చేశారు కానీ ఆ విషయం అయితే అసలు పెద్దది కాదు, పెద్ద అంశాలు కూడా కాదు, విషయాలు కూడా కాదు. డిమాండ్ పవన్ కూడా స్లోగా ఉన్నాడు కానీ చిన్న లవ్ ట్రాక్ అయితే నడుపుతున్నాడు. రీతు చౌదరితో లవ్ ట్రాక్ నడుస్తుంది. అది బిగ్ బాస్ అంశమా లేకపోతే వీళ్ళిద్దరి మధ్యన చూపులు ఉన్నాయా అనేది చూసుకోవాలి. దాని వెనకాల వచ్చి ఇమాన్యుల్ కూడా చిన్న కామెడీ ట్రాక్ అయితే నడుపుతున్నాడు. బట్ ఇప్పుడే స్టార్ట్ అయింది హౌస్లోకి లవ్ స్టోరీ, డిమాండ్ పవన్ వర్సెస్ రీతు చౌదరి. అది ఎంతకాలం వెళ్తుంది? ఇది స్కిట్టా, బిగ్ బాస్ ఆడిచ్చే స్కిట్లో భాగమా లేకపోతే రియల్గా నడుస్తుందా? ఎందుకంటే ఇప్పుడు వరకు మనం బిగ్ బాస్లో చూస్తున్నాం ఒక లవ్ ట్రాక్ నడుస్తుంది, మధ్యలోకి ట్రయాంగిల్ ఇంకో వ్యక్తి వస్తాడు. ఇదంతా బిగ్ బాస్ ఆడించే గేమ్. దీన్ని జాగ్రత్తగా హ్యాండ్లింగ్ చేయకపోతే ఎలిమినేట్ అయ్యేది అబ్బాయిలే, అమ్మాయిలు అలాగే ఉంటారు. డిమాండ్ పవన్ గుర్తుపెట్టుకో, ఈ లవ్ ట్రాక్లు ఇవన్నీ బాగానే ఉంటాయి, ఏజ్ కాబట్టి అన్నీ బాగానే ఉంటాయి. ఇది బిగ్ బాస్ ఆడించే గేమా లేకపోతే రీలా? ఇవన్నీ చూసుకోకపోతే కామనర్గా వచ్చావు, ఇవన్నీ చూసుకోకపోతే తొందరగా హౌస్లోంచి వెళ్ళిపోతాం. పవన్ కూడా బాగా ఆడుతున్నాడు, కాకపోతే చిన్న యాటిట్యూడ్ యారగెన్స్ అయితే కనిపిస్తుంది. ఇది నేను చెప్పింది కాదు, హౌస్లో సుమన్ సెట్ చెప్పాడు. సో పవన్ మీరు బాగా ఆడుతున్నారు, ఆర్మీ బేస్డ్ అంతా బాగుంది, ఫిట్నెస్ బాగుంది, లుకింగ్ బాగుంది, అంతా బాగా ఆడుతున్నారు, ప్రతిదాన్ని డిఫైన్ చేస్తున్నారు, చిన్న అంశాన్ని కూడా పట్టుకుంటున్నారు. బట్ ఆటలో ఎక్కడో ఇంకా స్పీడ్ ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే గేమ్కి వచ్చేవాళ్ళు సెలబ్రిటీలు కానీ కామనర్స్ కానీ చాలా బాగా ఆడుతున్నారు. మీ గేమ్ వచ్చేటప్పటికి ఎక్కడో నామినేషన్ రౌండ్స్లో మీరు ఉంటారు. బట్ ఎలిమినేషన్స్ చేసే అంశాలు వచ్చేటప్పటికి ఫస్ట్ పవన్ వచ్చేటప్పటికి భరణిని ఎలిమినేట్ చేశాడు. ఎందుకు ఎలిమినేట్ చేశాడు అనే విషయానికి వస్తే గుడ్డు, ఈ గుడ్డు ఏంటో ఆ బిగ్ బాస్ ఇంకా ఇంకో 2 గుడ్లు ఇచ్చినా బాగుండేది. ఆ 4 గుడ్లు ఇచ్చినట్టున్నాడు, ఆ గుడ్డు ఒకటి పోయింది, ఆ గుడ్డు సంజన తింది. ఈ గుడ్డు తిన్న సంగతి, సంజన తిన్న సంగతి భరణి గారు మీకు తెలుసు, తనుజాకి తెలుసు, ముగ్గురికి తెలుసు. ఎందుకు గేమ్ ఆడుతున్నారు? ఇదే గొడవ, ఈ విషయం మీద నామినేట్ చేస్తున్నారు. పవన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, గుడ్డు పోయిన అంశాన్ని ఎలా నామినేట్ చేస్తారు? ఓకే, మీకు బాధపడింది, నచ్చారు, ఏదైనా చేసుకోండి. బట్ గుడ్డు అనే అంశం కాకుండా హౌస్లో చాలా అంశాలు ఉన్నాయి. గుడ్డు పోయింది ఒక 6 నుంచి 7 వరకు ఇదే విషయం మీద భరణి నామినేట్ చేశారు. నాకు భరణి నామినేట్ చేశారన్న దాని మీద నాకు భరణి మీద సాఫ్ట్ కార్నర్ ఏం లేదు. అయితే మీరందరూ ఆడుతున్నప్పుడు ఏదో ఒక అంశాన్ని, ఇంకా చాలా అంశాలు జరుగుతున్నాయి, చాలా మాటలు జరుగుతున్నాయి, వాటిని నామినేట్ చేయండి. గుడ్డు అంశం అనేది అయిపోయిన కథ, ఎప్పుడో 3వ రోజు 2వ రోజు జరిగింది, ఇవాళ 9వ రోజు జరుగుతుంది. ఇక గుడ్డే పట్టుకుని గుడ్డు చుట్టూరు పంచాయతీ చేస్తున్నారు. చూసే ఆడియన్స్ కూడా బోర్ కొడుతుంది. ఒకసారి ఆలోచించండి, గుడ్డు విషయంలో భరణి తప్పు చేశాడంటే చేసి ఉండొచ్చు, బట్ గుడ్డు అంశం కాకుండా చాలా అంశాలు ఉన్నాయి. గుడ్డు అనేటప్పటికి చూసే ఆడియన్స్ కూడా బోర్ కొడుతుంది. సో గుడ్డు అనేది ప్రధాన అంశం. నెక్స్ట్ హరీష్ నామినేట్ చేశాడు పవన్. హరీష్ కూడా ఇతను ఇంట్లో బయట ప్రెస్టేషన్ ఇదంతా కలిపి మామే చూపిస్తున్నాడు. హరీష్ ఆ ఆట కూడా బాగాలేదంటూ కూడా చెప్పడం జరిగింది. భరణిని తర్వాత హరీష్ని ఇద్దరిని స్ట్రాంగ్ కంటెస్టెంట్స్నే నామినేట్ చేశాడు పవన్. ఇక ఫ్లోరా వచ్చేటప్పటికి తనూజా నామినేట్ చేసింది. తనూజా విషయాలు కూడా ఏం పెద్ద కాదు, చిన్న విషయాలు ఎవరో నామినేట్ చేసుకోవాలి కాబట్టి చేసింది. ఇక తనూజా కూడా గట్టిగానే అయితే వేయండి అంటూ కూడా కలర్ పూయటం జరిగింది. అది చిన్న విషయాలు. డిమాండ్ పవన్ని నామినేట్ చేసినప్పుడు ఫ్లోరా సైని, డిమాండ్ గారు మీరు ఆట బాగుంది, మీరు పద్ధతిగా ఉన్నారు, బట్ మీరు ఎందుకో సంజనాకి స్పోక్స్ పర్సన్ లాగా తయారయ్యారు. మీరు మంచిగా ఆడుతున్నారు, ఎందుకు ఆడుతున్నారు అంటే డిమాండ్ పవన్ దానికి కూడా సమాధానం చెప్పాడు. మీ ఇక్కడ తప్పు ఎక్కడ జరుగుతుందో నేను చెక్ చేస్తున్నాను, నేను ఆవిడ స్పోక్స్ పర్సన్ కాదు. అందరూ సంజనాని గుడ్డు తీశారంటున్నారు, అసలు తీసిందా లేదా, ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్టా కాదా అంటూ కూడా నేను అడుగుతున్నాను తప్ప నేను ఆవిడ స్పోక్స్ పర్సన్ కాదు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక హరీష్ అంటే మీకు అర్థమైపోయింది ఎవరు నామినేట్ చేస్తాడు అనేది అర్థమైపోయాడు. ఫస్ట్ భరణి, వీళ్ళిద్దరికీ గుడ్డు పోయినప్పుడే
గొడవైంది. ఒకరు నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు, నువ్వు అను, నేను అను, పెద్ద గొడవ అయితే జరిగింది. పెద్ద పంచాయతీ జరిగింది. అక్కడి నుంచి కూడా ఈ గొడవ తగ్గలేదు. సో ఇక్కడ కపట నాటకం, కపట నాటకం అనేది ఒక కొత్త పదం తీసుకొచ్చు. ఓహో, కపట నాటకమా, కపట నాటక సూత్రధారి నువ్వు, హౌస్లో జరిగేది అన్నిటికీ మూలం భరణి నువ్వే, అన్నిటికీ నువ్వే చేస్తున్నావు, కపట నాటకం ఆడుతున్నావు, నీకు గుడ్డు పోయిందన్న సంగతి తెలుసు, తెలిసినా కూడా డ్రామాలు వేస్తున్నావు అంటూ కూడా హరీష్ బేస్ వాయిస్లో మాట్లాడాడు. నువ్వు ఇట్లా నాటకాలు వేస్తావు అంటే, కాదు నేనే వేయట్లేదు నాటకాలు, నువ్వేస్తున్నావు అంటూ కూడా భరణి రీసౌండ్తో మాట్లాడు. నేను ఎక్కడ వేస్తున్నానంటే 3 రోజుల నుంచి ఇదే స్కిట్ నడుస్తుంది, నువ్వు ఫుడ్ మానేసి సింపతి వర్కౌట్ చేద్దాం అనుకున్నావు, అది నీకు వర్కౌట్ కాలేదు కాబట్టి నా మీద తోస్తున్నావు అంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ పెద్ద గొడవ, పెద్దగా అరుచుకోవడం జరిగింది బిగ్ బాస్లో. నువ్వా నేనా, హరీష్ వర్సెస్ భరణి. పెద్ద విషయాలే మాట్లాడారు, పెద్దగా కపటనాటక సూత్రధార అంటాడు, నీలో గేమ్ ఆడటం లేదంటారు, ఇట్లాగే ఒకరి మీద ఒకరు నువ్వు ఫేక్ అంటే ఇట్లా వీళ్ళిద్దరు గొడవ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇమాన్యుల్ని నామినేట్ చేయడం జరిగింది. ఇక తెలిసిందే వీళ్ళ పంచాయతీ కూడా గుండు మామ దగ్గర నుంచి ఇప్పుడు రెడ్ ఫ్లవర్ వరకు. నువ్వు ఎలా అంటావు ఆడవాళ్ళు, నేను ఆడవాళ్ళని కించపరచలేదు అంటాడు హరీష్. లేదు, నువ్వు మమ్మల్ని ఆడవాళ్ళతోనే పోల్చావంటాడు ఇమాన్యుల్. ఇలాగే నువ్వనలేదు, ఇది ఇదే గొడవ. తర్వాత వచ్చేటప్పటికి ఇమాన్యుల్ అంటావు, నువ్వు చేసిన తప్పులకి నన్ను నామినేట్ చేస్తున్నావు, ఇది పద్ధతి కాదు హరీష్ అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే హరీష్ అయితే ఇమాన్యుల్, భరణి వీళ్ళిద్దరినీ కూడా నామినేట్ చేయడం జరిగింది. నామినేట్ చేయడంతో పాటు పెద్ద గొడవే జరిగింది. ఇక్కడ హరీష్ గురించి ఒకటి చెప్పుకోవాలి. తప్పు వచ్చినప్పుడు తప్పు అని చెప్పాలి. నేను ఇందాక కూడా చెప్పాను, హరీష్ గారు తప్పు అయింది, తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని చెప్పాలి. ఇంకోటి, మీరు ఎవరి మీద అలుగుతారు ఫుడ్ తినకుండా? దేనికోసం ఇది ఫుడ్ తినకుండా ఉండటం అనేది దేనికి? మీరు గతంలో చెప్పారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఎవరు అన్నం తినకపోయినా నేను హర్ట్ అవుతాను, శత్రువు కూడా అన్నం పెట్టే మెంటాలిటీ నాది అంటారు. బట్ శత్రువుకి అన్నం పెట్టే మైండ్ సెట్ మీద అన్నప్పుడు, ఆ శత్రువులు కూడా అన్నం తినాలన్నప్పుడు, ఎవరో అన్నం తినకపోతే నేను బాధపడతానని ఫస్ట్ రోజో రెండో రోజో మీరు సపరేట్గా కూర్చొని ఏడ్చినప్పుడు, అటువంటిది మీరు అన్నం తినకుండా ఏం చేద్దామని, ఏంటి అసలు ఆ ప్లాన్ ఏంటి అసలు? నాకేం అర్థం అవ్వలేదు, ఎందుకు చేస్తున్నారు ఇలా? దమ్ము శ్రీజ బాగా ఆడుతుంది, మంచి కంటెస్టెంట్, యంగ్ అండ్ డైనమిక్. బట్ దమ్ము శ్రీజ వచ్చేటప్పటికి భరణిని నామినేట్ చేసింది. అన్న భరణి గారు, మీరు బాగా ఆడుతున్నారు, మంచివారు, బట్ మ్యానిపులేటర్ మీరు నిజాయితీగా కనిపిస్తారు కానీ మీలో నిజాయితీ లేదు అంటూ కూడా జరిగింది. ఇదంతా ఎందుకు? గుడ్డు గురించి. మళ్ళీ గుడ్డు దగ్గరికి వచ్చిన స్టోరీ. గుడ్డు తింది సంజన తింది, మీకు తనుజాకు తెలుసు, తిన్న సంగతి దాచిపెట్టి మళ్ళీ ఆడుతున్నారు. ఇదే పంచాయతీ. ఆ గుడ్డు ఏదో తిన్నారు, సంజన తింది, పోనీ భరణి తిన్నాడా, తనుజ తిందా అంటే తినలేదు. తిన్నది ఎవరు? సంజన తింది. దానికి భరణి కూడా సమాధానం చెప్పాడు. శ్రీజ, నేను చేసిన తప్పులో ప్రధానమైన తప్పు గుడ్డు సంజన గారు తింది, ఆ తిన్న సంగతి నాకు తెలుసు, అది నేను చెప్పబోవడమే ప్రధానమైన తప్పు అని సారీ చెప్పాడు. అది కూడా ఎందుకు తింది సంజన గారు? ఆవిడ 5 months బేబీని వదిలిపెట్టి హౌస్లోకి వచ్చింది, ఆవిడకి ప్రోటీన్ కావాల్సి వస్తేమో అందువల్ల ఆవిడకి పెట్టాము, ఆవిడ తిన్నా మేము కామ్గా ఉన్నామని రీజన్ ఇచ్చాడు. దాని గురించి, ఆ గుడ్డు గురించి నామినేషన్స్ భరణిని ఒక 5-6 సార్లు నామినేషన్ చేశారు. ఆలోచించండి. అంటే ఒక గుడ్డు గురించి 6 దాకా నామినేషన్, అదే విషయాన్ని పట్టుకుని నామినేషన్ చేస్తున్నారు. ఫ్లోరా సైనినేమో ఆ షాంపూ కండిషనర్ గురించి నామినేషన్ చేస్తున్నారు. అంటే గేమ్ ఎటు వెళ్తుంది, మనం ఏం నామినేషన్ చేస్తున్నామో ఒక్కసారి గమనించండి. ఈ అంశాలు తప్ప హౌస్లో ఏ విధమైనవి లేవా? గుడ్డు ఒకటి, షాంపూ ఒకటి తప్ప ఏ విధమైన అంశాలు లేవా? ఒక్కసారి ఆలోచన చేస్తే గేమ్ ఎలా ఆడాలి ఏంటో తెలుస్తుంది. బిగ్ బాస్ నెక్స్ట్ కామనర్గా వచ్చారు, సాఫ్ట్వేర్ జాబ్ వదులుకుని వచ్చారు. 4 రోజులు ఉండాలి అంటే కొంచెం మంచి అంశాలను అయితే లేవనెత్తే మంచిది. బట్ నేను భరణికి సపోర్ట్ కాదు, ఎవరికి సపోర్ట్ కాదు చెప్తున్నాను. ఎందుకంటే ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి హరీష్, మీరు ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాను, నా గేమ్ నేను ఆడుతున్నాను, నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఇది నాకు మీ ఇండివిజువల్ పోకడైతే నాకు నచ్చలేదు. బట్ ప్రతిదానికి మొండిగా మాట్లాడుతుంటారు, తర్కం వాదిస్తుంటారు, ఇది కూడా నాకు నచ్చలేదు. ప్రతిసారి నేను వెళ్ళిపోతాను, ఈ పద్ధతి కూడా నాకు నచ్చలేదు అంటూ కూడా నామినేషన్ చేసింది. ఇక నేను వెళ్ళిపోతాను, నన్ను పంపించేయండి, బిగ్ బాస్ నేను వెళ్ళిపోతాను, నన్ను పంపించేయండి అంటే తనూజ, రీతు కూడా మాట్లాడటం జరిగింది. అసలు ఇదేం మనిషి ఇలా ఉన్నాడు, మాట్లాడితే నేను వెళ్ళిపోతాను, బిగ్ బాస్ దమ్ముంటే అని వాడాడు. దమ్ముంటే మీరు మాట్లాడనంటే తనూజ, రీతు కూడా దమ్ముంటే ఏంటి, మాకు దమ్ము ఉంటాం ఏంటి, ఇట్లాంటి పదాలు వాడచ్చా, బిగ్ బాస్ ఇతను అయితే పంపించేయండి అంట. హరీష్ గారు మళ్ళీ చెప్తున్నాను, లేడీస్ ఉన్నప్పుడు దమ్ము, ధైర్యాలు ఈ పదాలు వాడకూడదు. వాడటం కూడా నాగార్జున గారు కూడా సహించరు ఇటువంటి పదాలు లేడీస్ ముందు మాట్లాడటం అనేది. సో ఇక్కడైనా మీరు అందరితో గొడవ పెట్టుకున్నారు, ఎవరు మీతో మీతో మాట్లాడేది ఎవరు, సవ్యంగా మాట్లాడేది ఎవరు చెప్పండి? హౌస్లో నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు అని నాగార్జున గారితో చెప్పారు. ఎవరు ఫ్రెండ్స్ లేకుండా గేమ్ ఎలా ఆడతారు? త్యాగాలు ఉండాలి, లైఫ్లో అన్నీ ఉండాలి కదా,
త్యాగాలు ఉండాలి, బాధలు ఉండాలి, సాక్రిఫైసింగ్ ఉండాలి, అన్నీ ఉండాలి కదా. ఏమీ లేకుండా లేదు నాకు ఎవరు ఫ్రెండ్స్ ఉండరు, నేను ఒక్కనే ఆడతారు, నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు, దమ్ముంటే రెడ్ ఫ్లవర్ ఈ పదాలు వాడటం ఎంతవరకు కరెక్ట్ హరీష్ గారు? ఎందుకంటే మిమ్మల్ని కూడా ఒక 6 నుంచి 7 వరకు కూడా నామినేట్ చేయడం జరిగింది. ప్రతి వారితో గొడవ పడితే మీ గురించి రేపు చెప్పే మంచి అంశాలు ఎక్కడైనా ఉంటాయా? ఫస్ట్ నామినేట్ చేయాలంటే ప్రతి కంటెస్టెంట్స్కి ఫస్ట్ వచ్చే గుర్తు పేరు మీదే అవుతుంది కదా. మీరు ఎందుకు ఇలా ఆడుతున్నారు అనేది అటు లోపల హౌస్లో ఉన్న వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, ఆడియన్స్కి అర్థం అవ్వట్లేదు. ఎక్కడి నుంచి క్లారిటీగా ఉంటుంది. ఎందుకంటే మీలో ఆడియన్స్కి నచ్చింది నిజాయితీ, మీరు నిజాయితీగా ఆడుతున్నారు, బట్ మిస్ అయింది క్లారిటీ. ఫైనల్గా బిగ్ బాస్ నుంచి ఒక వాయిస్, ఒక కాల్ వచ్చింది. సంజన, మీరు ఈ వారం కెప్టెన్ కాబట్టి అది కెప్టెన్గా మీకు ఒక పవర్ ఇస్తున్నాం, మీ అధికారాలు ఉపయోగించుకొని హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరినైనా ఒక్కరిని నామినేట్ చేయొచ్చు అంటే ఆవిడ ఆలోచించకుండా ఎవరి పేరు చెప్తారని అందరూ అనుకుంటున్నారు. ఆలోచించకుండా సుమన్ శెట్టి పేరు చెప్పింది. ఇది కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. ఆవిడ ఫ్లోరా సైనికి ఆవిడకి పట్టలేదు కాబట్టి మ్యాక్స్ ఫ్లోరా సైని అనుకున్నారు, చాలామందితో పట్టలేదు కాబట్టి అనుకున్నారు. కానీ బట్ సంజన అయితే క్లారిటీగా, చాలా పద్ధతిగా, చాలా తెలివిగా ఆడుతుంది. ఆవిడ కన్నడ బిగ్ బాస్లో ఉంది కాబట్టి ఇక్కడ మెయిన్ కంటెస్టెంట్స్లో ఎవరు బాగా ఆడుతున్నారు ఆడలేదంటే సంజన బాగా ఆడుతుంది, భరణి బాగా ఆడుతున్నారు, ఇమాన్యుల్ బాగా ఆడుతున్నాడు, మాస్క్ మ్యాన్ హరీష్ బాగా ఆడుతున్నాడు, తనూజ బాగా ఆడుతుంది, రీతూ చౌదరి చాలా క్లారిటీతో ఆడుతుంది, మనీష్ బాగా ఆడుతున్నాడు, డిమాండ్ పవన్ ఆడుతున్నాడు, కళ్యాణ్ ఆడుతున్నాడు, చాలామంది ఆడుతున్నారు. అలాగే మనం ఆడట్లేదు అని చెప్పుకొచ్చేటప్పటికి ఫస్ట్ దగ్గర సుమన్ శెట్టి, అలాగే ఫ్లోరా సైని. సుమన్ శెట్టి కూడా నేను ఈ రోజు ఎపిసోడ్లో వాయిస్ అయితే వినిపించాడు. వీళ్ళంతా ఆడలేదు. ఇక సుమన్ శెట్టి విషయానికి వచ్చేటప్పటికి ఆవిడ సుమన్ శెట్టి ఎందుకు నామినేట్ చేశాను అనేది కూడా ఆవిడ చెప్పడం జరిగింది. సుమన్ శెట్టి, నేను ఎప్పుడు కూడా బాధలో ఉన్నప్పుడు కూడా హౌస్లో మనం సెలబ్రిటీలు 9 మంది ఉంటే 8 మందిమే నెక్స్ట్ నుంచి ఒకరు ఉండరు అంటూ ఉండేవాడు. అది నాకు బాధ ఇచ్చింది. అలాగే నేను బాధపడుతున్నప్పుడు కూడా ధైర్యం చెప్తాడని ఓదారుస్తాడేమో అనుకున్నాను, కానీ ఏ రోజు కూడా సారీ చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. హౌస్లో ఇక ఎలిమినేట్ అవుతుంది, సంజన వెళ్ళిపోతుందిలే అనే మైండ్ సెట్తో ఉండేవాడు. హౌస్లో 9 మంది లేరు, 8 మంది అంటూ ఉండేవాడు. దానికి సుమన్ శెట్టి కూడా ఆన్సర్ చేశాడు, వెళ్ళిపోయే వ్యక్తి నేను అవ్వచ్చు, మీరని ఎందుకు అనుకుంటున్నారు అంటూ కూడా డిఫైన్ చేసుకున్నాడు. సో నీకు రెడ్ రంగు పోయాలి, ఇటు రామని, నేను రాను, మీరు వచ్చి తీసుకో. ఇట్లా వీళ్ళిద్దరి మధ్య కామెడీగా జరిగింది. మీరు కరెక్ట్గా ఇటు రండి అంటే ఇక ఇట్లా వాళ్ళిద్దరి మధ్య చిన్న కాన్వర్జేషన్ అయితే జరిగింది. ఓవరాల్గా నామినేట్ అయిన సభ్యులతో పాటు బిగ్ బాస్ పవర్ ఉపయోగించి సుమన్ శెట్టిని కూడా నామినేట్ చేసింది. ఓవరాల్గా వచ్చేటప్పటికి భరణి, హరీష్, సుమన్ శెట్టి, ఫ్లోరా సైని, మనీష్, ప్రియా, డిమాండ్ పవన్, కళ్యాణ్, రీతు వీళ్ళంతా నామినేషన్లు ఉన్నారు. వీళ్ళతో పాటు సుమన్ శెట్టి కూడా కెప్టెన్ తరపు నుంచి నామినేషన్లో ఉంది. సో బిగ్ బాస్ 9 అయితే 9లో 9వ రోజు చాలా స్ట్రాంగ్గా నామినేషన్ రౌండ్స్ అయితే జరిగినాయి. ఒకరి మీద ఒకరైతే నిప్పులు చెలుగుతూ వీళ్ళ తప్పు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే గుడ్డు అనే అంశాన్ని ఇక్కడి నుంచి తీసేయాలి. ఇంకోటి షాంపూ, కండిషనర్ అనే విషయాన్ని తీసేస్తే గేమ్ మీద ఫోకస్ చేస్తే బాగా వెళ్తారు. ఈ విషయాల్ని పక్కన పెట్టండి, ఎందుకంటే ఆట అయితే చాలా ఉంది. ఆడియన్స్ చూసేవాళ్ళు కూడా ఎంతసేపు గుడ్డు, షాంపూల గురించి మాట్లాడితే బోర్ కొట్టేస్తుంది. ఇది బిగ్ బాస్ 9వ రోజు మీద నేను ఇచ్చే బిగ్ రివ్యూ. మీకు హౌస్లో ఏ కంటెస్టెంట్ నచ్చాడో ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో పించేయండి. నా రివ్యూ ఏమైనా తప్పున్నా, నేనేదో పర్సనల్గా వెళ్ళినా కూడా నా మీద కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.